రమేష్ గారు నమస్తే. నమస్కారం రమేష్ గారు. ఇప్పటికే ఏపీలో నమస్కారం అండి, వినిపిస్తుంది. ఇప్పటికే ఏపీలో మహిళలు అదృశ్యం అవుతున్నారు. గంటకి 2 కేసులు, రోజుకి 48 కేసులు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 72,034 కేసులు నమోదయ్యాయి అంటూ కూడా చెప్తున్నారు. అది ఇన్ని కేసులు నమోదవుతున్నాయంటే ఏంటి అర్థం? అంటే ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా? పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఏపీలో హోంశాఖ చాలా వీక్గా ఉందనుకోవాలా? ఏమనుకోవాలి? అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్లు దిశ చట్టం తెచ్చాము అది ఇది అన్నారు. కాకపోతే దిశ యాప్ తీసుకొచ్చారు. దిశ చట్టానికి చట్టబద్ధత లేదు, ఆ బిల్లుకి ఆమోదం కూడా లభించలేదు. కేవలం ఏదో నామకే వాస్త అక్కడ పెట్టారు. ఏదో ఉన్నదంటే ఉన్నది, ఓకే మీరు ఒకటి చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ చెప్పుకోండి అంటూ ఒక యాప్ అయితే పెట్టారు తప్ప ఆ చట్టానికి చట్టబద్ధత లేదు అనేది నాయకులకు కూడా తెలుసు. కానీ అది దాన్ని అయితే చెప్పుకుంటాం మేము చేసామని చెప్పేసి. కానీ అది జస్ట్ ఒక యాప్ అనే విషయాన్ని వాళ్ళు చెప్పట్లేదు. రైట్, చెప్పండి మేడం. నమస్తే. నేను మొట్టమొదటిగా మేము అంటే బీఆర్కే న్యూస్ నేను కోరుకునేది ఏంటంటే జస్ట్ ఇది ఒక విన్నపం. చెప్పండి. ఒక మహిళ అనలిస్ట్ కూడా లేకపోతే ఒక మహిళ రిప్రజెంటేటివ్ కూడా ఈ ప్యానెల్ లో ఉంటే బాగుండేది. ఎందుకంటే ముఖ్యంగా సింహభాగం 30,000 మందిలో సింహభాగం మహిళలకు సంబంధించిన మిస్సింగ్ గురించి మనం మాట్లాడుతున్న తరుణం ఇది. అదొక చిన్న సజెషన్. నెక్స్ట్ ఏంటంటే నేను మన వైఎస్ఆర్సీపీ చంద్రమౌళి సార్ చెప్పింది విన్నాను, మన టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు చెప్పింది విన్నాను. నేను 2 పార్టీలని కోరుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక విషయం గురించి మనము అప్రోచ్ అయ్యి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాన్ని ఆ విషయానికి ఆధారాలు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే కాకుండా దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి అంటారు. దాని వివరాలు ఎలా ఉన్నవి అంటే జాతీయ స్థాయిలో క్రైమ్స్ అన్నింటినీ రిపోర్టింగ్ చేసే సంస్థ అది ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో, వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నెంబర్ 1 సోర్స్. నెంబర్ 2 సోర్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, IOM లో మనకి డిటర్మినెంట్స్ ఆఫ్ వల్నరబిలిటీ DOV అని ఇంకొక వింగ్ ఉంటుంది. ఆ వింగ్ కూడా చూడాలి. వీటితో పాటుగా మనకి స్టేట్ పోలీసు, దాంతో పాటుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను, దాంతో పాటుగా NCPCR అంటారు, నేషనల్ కమిషన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్, NCPCR చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్, దానికి సంబంధించి ఇవన్నీ మనకి ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ టు సాల్వ్ ది ఇష్యూ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to quote one particular important person. మేడం గారు ఏం చెప్తారంటే జ్యోతి మేడం గారు అని, ఆమె యునైటెడ్ నేషన్స్ లో పనిచేసి ఆమె ఒక మాట చెప్పారు. మైగ్రేషన్ అంటే ఏంటండి, వలస వెళ్ళటము అనేది ఇక్కడ సోర్సు. వలసలు గనక ఆపగలిగితే ఎక్కువ పర్సెంట్ మిస్సింగ్ కేసెస్ ని ఆపగలము. వలసల్ని ఆపగలిగిన అంటే లేబర్ కరెక్ట్ వేజెస్ ఇవ్వటము, పని కల్పించటము, తర్వాత ఉపాధి హామీ పథకాలను అమలు చేయటము, ఇవన్నీ చేయగలిగితే ఇది సోర్స్ అన్నమాట. ఈ సోర్స్ ఏంటి, ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లకుండా ఉన్న ప్రాంతంలోనే ఉపాధి కలిగించగలిగితే తప్పనిసరిగా మనము ఈ మైగ్రేషన్ ఆపగలిగితే, మైగ్రేషన్ అనే ప్రవాహంలో ఫిషింగ్ చేయటం అంటే ఏంటంటే చేపలు పడతాం అంటే ఏంటంటే ఎవరైతే వీక్ గా ఉన్నారో, వల్నరబుల్ గా ఉన్నారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఉపాధి కోసము పొట్టకూటి కోసము ఈ ప్రాంతాన్ని వదిలేసేసి వేరే ప్రాంతాలకు వెళ్దాం అనుకుంటున్నారు, వాళ్ళు ఈ సిండికేట్ లో ఎరలుగా తయారవుతున్నారు. వాళ్లే ముఖ్యంగా మిస్ అవుతున్నారు. సో తెలుగుదేశం ప్రభుత్వంలో గానీ, అంత ముందులో ఇప్పుడున్న జనసేన తెలుగుదేశం కూటమిలో గానీ, అంత ముందులో ఉన్న వైఎస్ఆర్సీపీలో గానీ, అంత ముందులో ఉన్న టీడీపీ ప్రభుత్వం గానీ, అంతకు ముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో గానీ, దేశవ్యాప్తంగా ఎప్పుడు తీసుకున్నా గానీ మొదటి స్థానము, 2వ స్థానము, 3వ స్థానంలో
ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పటి నుంచో ఉంటున్నది, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు రైట్ నౌ మహారాష్ట్ర నెంబర్ 1 గా ఉంది. నెంబర్ 2, ఆంధ్ర తెలంగాణలు 2-3 ప్లేసెస్ కోసం పోటీ పడుతున్నాయి అన్ఫార్చునేట్లీ. సో ఇలాంటి ఇది పరిస్థితి. నేను మీకు ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్స్ పేరు చెప్పాను, ఆ ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్న వర్క్ గురించి చెప్పాను. ఈ మైగ్రేషన్ ఆపకపోతే మిస్సింగ్ పర్సన్స్ ని ఆపటం అనేది జరగదని చెప్పాను. సో దయచేసి ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, నేను ఒక సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, అంటే మానవ రక్షణ అధ్యయన సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ గా నేను అడుగుతున్నది ఏంటంటే, పార్టీలకు అతీతంగా మనందరము ఈ విషయం మీద కనుక చర్చిస్తుంటే, మనము ఇటు కూటమి ప్రభుత్వం నుంచి, అటు వైఎస్ఆర్సీపీ నుంచి, అటు కమ్యూనిస్టు ప్రభుత్వాల నుంచి, సిపిఐ సిపిఎం నుంచి మనందరం కలిసి ఒక కూటమిగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని తద్వారా దీని మీద సీరియస్ గా వర్క్ చేసి, మనం ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఏమున్నవి, నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఏమున్నవి, దీన్ని మనము సైంటిఫిక్ గా శాస్త్రీయబద్ధంగా ఏ విధంగా ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలి అనే దాని మీద మేధోమథనం చేయటము నెంబర్ 1. అంటే ఒక వర్క్ షాప్ కానీ సెమినార్ కానీ మనం ఏర్పాటు చేసుకోవటము అన్ని పార్టీలు కలిసి. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏంటి, నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏంటి, వాళ్ళందరినీ ఒక చోటకి మనం వాళ్ళని కూడా కలుపుకొని, లోకల్స్ ని కూడా కలుపుకొని, ఇప్పుడు ఒంగోలు, గుంటూరు, విజయవాడ లాంటి ప్రాంతాల్లో, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో, తిరుపతి లాంటి ప్రాంతాల్లో, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఉన్న లోకల్ ఎన్జిఓస్ ఏమైతే ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యతిరేకంగా పనిచేస్తున్నావో అలాంటి సంస్థలను కూడా తీసుకొని ఒక కనెక్ట్ ద డాట్స్ అంటారు, CONNECT, కనెక్ట్ ద డాట్స్. అంటే ఈ చుక్కల్ని కలిపితేనే వృత్తాకారం ఎట్లా వస్తుందో అట్లానే ఈ స్టేక్ హోల్డర్స్ అందరినీ అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, లోకల్ గా పనిచేస్తున్న ఎన్జిఓలు, మీడియా సంస్థలు, మరి ఇంకా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కలుపుకొని దీనికి ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం తయారు చేసి మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన ఆపర్చునిటీ ఏంటి, మన థ్రెట్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ అంటారు. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. ఈ విషయంలో ముఖ్యంగా ఈ మైగ్రేషన్ ని ఆపటమే ప్రథమ కర్తవ్యం. మైగ్రేషన్ ఉన్నవాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంటది, హ్యూమన్ ట్రాఫికింగ్ ఉన్నవాళ్ళు మిస్సింగ్ అవుతా ఉంటారు పర్సన్స్. ముఖ్యంగా ఈ 21వ శతాబ్దంలో మేడం గారు ప్రాస్టిట్యూషన్ తో పాటుగా, అంటే వ్యభిచారంతో పాటుగా, మరి లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ తో పాటుగా, అండర్ వేజెస్ తో పాటుగా సైబర్ క్రైమ్స్ లో ఈ మిస్సింగ్ పర్సన్స్ ని ఉపయోగించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి లావోస్, కాంబోడియా, పేరు, థాయిలాండ్, మయన్మార్ ఇంకా మిగతా కొన్ని కంట్రీస్ కి ఇక్కడి నుంచి మనుషుల్ని తీసుకెళ్లి అక్కడ వాళ్ళని ఈ కాలర్స్ గా, ఏది టెలిఫోన్ కాలర్స్ గా కానీ లేదా సైబర్ క్రిమినల్స్ గా కానీ మార్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ పాస్పోర్ట్లు లాక్కొని వాళ్ళ చేత ఎన్నో సైబర్ క్రైమ్స్ చేపించి లక్షల కోట్ల రూపాయలు ధనము ఈ సైబర్ క్రిమినల్స్ తీసేసుకుంటున్నారు. సో ఇవన్నీ జరుగుతున్న ఈ నేపథ్యంలో నేను మాట్లాడుతున్నాను. ఓకే రమేష్ గారు, ఒక నిమిషం హోల్డ్ ఉండండి. అదేవిధంగా మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, జనసేన నుంచి అజయ్ వర్మ గారు.